బొగ్గులైన నిర్వాసితులైన లబ్ధిదారులందరికీ 2 సెంట్ల చొప్పున ఇళ్ల పట్టాలు మంజూరు చేసి న్యాయం చేయాలని మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్వాసితులకు సెంటు చొప్పున ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటుతున్నా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన పట్టాలను తిరిగి ఇచ్చేస్తేనే కొత్తగా 2 సెంట్ల పట్టాలు ఇస్తామని ప్రచారం జరుగుతోందని, ఈ ప్రచారంలో నిజమెంతో అధికారులు స్పష్టం చేయాలని కోరారు. నిర్వాసితుల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు అధికారులు వెంటనే అధికారిక సమావేశం ఏర్పాటు చేసి ప్రతి లబ్ధిదారుడికి 2 సెంట్ల ఇళ్ల పట్టాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ కాలంలో బొగ్గులైన ప్రాంతంలో బొగ్గులైన గాంధీనగర్ ప్రాంతంలో నివసించే వారికి 1 సెంటు పట్టాలను ప్రభుత్వం ఆనాడు ఎవరైతే అక్కడ అర్హులై ఉన్నారో, లబ్ధిదారులుగా అక్కడ కాపురం ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సర్వే చేయించి ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మిస్ అయినారో అందరికి కూడా ఆ రోజు ఇంటి స్థలాలు ఇవ్వడం జరిగింది. అదే మాదిరి లేఅవుట్ తయారు చేసి అక్కడ దాదాపుగా 100 మంది దాకా ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ స్టేజ్ లో కట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సెంట్ల పట్టాలు ఇస్తామని ఇప్పుడు దాదాపుగా 2 ఏళ్లు గడిచింది. మళ్ళీ ఈరోజు ఇక్కడ బొగ్గులైన ప్రాంతంలో ఉన్న వారికి మీరు పట్టా జిరాక్స్ ఇవ్వండి, మీ పట్టా ఇస్తే 2 సెంట్ల పట్టా ఇస్తామని చెప్తున్నారు. మరి ఈరోజు జిరాక్స్ చేసి పట్టాని ఇవ్వండి, మీ ఫోటోలు ఇవ్వండి, మేము పట్టాలు ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు ఉండే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న మీటింగ్ అన్న గ్యాదర్ చేసి ముందుగా వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఈరోజు ఈ మీటింగ్ లో చెప్పి మేము రేపు వస్తాము, రేపు వచ్చినప్పుడు మీరు పట్టాలందరూ కూడా జిరాక్స్ చేసి పెట్టుకోండి, లేకపోతే మనం ఏం చేయాలనుకున్నామో సంబంధిత అధికారులు గౌరవ ఎంఆర్ఓ గారు అయితేనేమి, గౌరవ ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వారు ఇంటిమేట్ చేసి ఉంటే బాగుండేది. ఈరోజు ప్రజలకు కొంతమంది పనులకు పోయిన వారు ఉన్నారు. అంతేకాకుండా ఈ రోజు మాత్రమే తీసుకుంటారని ఒక లేని భయాందోళన సృష్టించే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి అధికారులు స్పందించి అక్కడ ఒక మీటింగ్ వాళ్ళకి గ్యాదర్ చేసి అక్కడే ఒక లొకేషన్ లో కూర్చొని కానీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరి పట్టాలు కూడా కలెక్ట్ చేసుకొని వాళ్ళకు 2 సెంట్లు ఇస్తామని ఏదైతే మాట చెప్పినారో మరి అది ఫుల్ఫిల్ చేసే విధంగా ముందుకు పోవాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అంతేకాకుండా కొంతమంది అక్కడి నుంచి ఖాళీ చేసి రెంట్కు ఉన్న పరిస్థితి కూడా ఉంది. వారందరినీ కూడా దీంట్లో బాధ్యులను చేస్తూ వారికి కూడా ఈ 2 సెంట్ల పట్టా ఏదైతే ఇవ్వాలనుకుంటారో ప్రభుత్వం దానిపై పూర్తి స్థాయిలో అంటే ఏ విధంగా చేస్తే బాగుంటుంది, 2 సెంట్ల పట్టా ఇవ్వడానికి ఇది పట్టా రద్దుపరచాలని కొందరు అంటున్నారు. రద్దుపరచకుండా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందా, లేకపోతే అది ఏ విధంగా చేస్తారు అనేది ప్రజల్లో తెలియని భయాందోళనలు ఉన్నాయి. కాబట్టి దయచేసి గౌరవ అధికారులు దీనిపై తగిన శ్రద్ధ వహించి ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 2 సెంట్ల పట్టా ఇచ్చే విధంగా ముందుకు తీసుకొని పోవాలని, ఎక్కడ కూడా లబ్ధిదారులు ఒక్కరు కూడా మిస్ కాకుండా చేయాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటాను.